హల్లెలూయా. కొంచెం బిజీగా నాతే కదా, అందరూ చేతులు ఉన్నాయి కదా, చాలా మంచిది. ఇద్దరేనా అంటే టీజే కూడా చాలా మౌనం పాటిస్తున్నారు. నేను కూడా టీజే కూడా నామన్నారు కాబట్టి గట్టిగా తిందనాసం ఆమె నాకు గిట్టించనాసం ఏంటి సంతోషం. ఎవరైనా అయినా తిన్నామన్న కోపం లేదు కదా. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అంటే ప్రభునందు సంతోషించాలి. గడిచిన సంవత్సరము ఎన్నో కష్టాలు ఎదురైనా దేవుడు మమ్మల్ని రక్షించి ఈ విధముగా అల్లే సంతోషంగా ఇంతమంది కూరుకొని దేవుడు చూపించడానికి కారాలి. హల్లెలూయా. ఎంతవరకు సంతోషించాలన్నాను? ఎంతవరకు? ఒకసారి చప్పట్లు. నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా, నాతో చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడయ్యా. దేవుడికి స్తోత్రం. అశీఘ్రం నామం గర్వతి ಬರ್ನವೆ ಶೀಘ್ರಂ ತಿಂಜೋಡಿ ತೋಡಿ ದಂಗಡಾನಿ ಕೂಡ ಅಂತ ಸಿಗ್గు tarjib sinas kudu marah tarjib si tinje kada answak bentak nangat nangle tarjib sina gambak bayi mengat అందరూ ఒకేసారి దేవునికి స్తోత్రం. tarjib sina iba yang dikta kita dan karla tingira tinggal tarjib sina dikne sabda terinkani ఆంపిన ఆలోచన ఎక్కడో మీ తలంపులు ఎక్కడో ఉంచేసి వచ్చారు. నూతన సంవత్సరం కదా, నిద్ర అయిపోయాங்க నిద్ర అయిపోయాங்க లేకపోతే అంతే కానీ ఆలోచించే తప్ప లేదు కదా. దేవునికి స్తోత్రం. ఏంటంటే జనగణాన్ని ఐదోళ్ళ నాతే పల్లెన ఒక ఆలోచన తలంపులు ఉండొచ్చు. అంత అడ్డకోతే అలాగ నూతన పరుచుకోవడం ఎంతో మంచిది. అయితే నా సమాజం మన లోకమల్ల ఈ ప్రకృతికి ఇట్లా వెండేది అంటే సులోమ గమలమ్మని ఇదో లేతే సులోమ ఒక జ్ఞాని ప్రసంగిలు రాస్తున్నారు. ఏతే గమలు వెండేది ఆమె నాకేనొల్ల కదా. మునపు ఉండినదే ఇక ఉండబోనది. అయితే మార్పు యోగం ఏమైనా 2025 మబ్బుగా కనబడదా? లేకపోతే అంగైతా అంగితా లేప లేదు కదా. అయితే నేను ఏదైనా నీరు వేతన మోయోగం చేయాలా ఆ తప్పు ఎంత తప్పంటే ఎంత తప్పు. అక్కడ భోజనం బయట నాటున్నది అంత మోయో నా మోతనేలా డిండింగ్ నా ఆ డిండింది